ఏపీలో కూడా నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ. దీంతో ఇవాళ రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఏపీలో ఇప్పటివరకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? ఆ ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే నామినేషన్లు వేశారా? ఇంకెవరైనా ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి? రైట్ శ్రావణి, వివిధ పార్టీలకు సంబంధించిన అధినేతలందరూ అలాగే ముఖ్య నేతలందరూ కూడా దాదాపు నామినేషన్లు దాఖలు చేసేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నెల 18వ తేదీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అట్ ద సేమ్ టైం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. సో 25వ తేదీ వరకు అంటే రేపటి వరకు ఈ నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన గడువు ఉంటుంది. సో ఇంకా ఇవాళ రేపు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూస్తూ ఉంటే ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను 417 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి 2350 నామినేషన్లు దాఖలైన పరిస్థితి ఓవరాల్ గా కనిపిస్తుంది. అంటే ఈ నామినేషన్ల వ్యవహారానికి విషయానికి వచ్చేసరికి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటుగా ఇండిపెండెంట్లు కూడా ఈసారి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కూటమి పొత్తుల్లో భాగంగా కొంతమందికి ఎవరికైతే సీట్లు దక్కలేదో అలాగే సీట్లు ఆశించి భంగపడ్డ ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లలో చాలా మంది నామినేషన్లు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కొంత పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాలు వాళ్ళకి నచ్చజెప్పి నామినేషన్లు విత్డ్రాయల్స్ చేసుకునే దిశగా కొంత కసరత్తు చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ల తాకిడి ఈసారి ఏపీ ఎన్నికల్లో చాలా ఎక్కువగా అసెంబ్లీ సెగ్మెంట్లకు విషయానికి వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో మరొక వైపు చూసుకుంటా ఉంటే ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు వేయడమే కాకుండా సాంకేతికంగా ఏమన్నా ఇబ్బందులు తలెత్తితే ఇబ్బందులు రాకుండా ఉండేందుకు డమ్మీలతో కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి. అంటే కుటుంబ సభ్యులు అలాగే ఇతర సన్నిహితులతో ఒక నామినేషన్లు దాఖలు చేయించి ఒకవేళ సాంకేతిక సమస్యలు ఏదన్నా వస్తే కనుక టిక్కెట్టు తమ వర్గం నుంచి తమ కుటుంబం నుంచి పోకుండా జాగ్రత్తలు తీసుకునే వ్యవహారం కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అసలైన అభ్యర్థులతో పాటుగా డమ్మీలు కూడా ఈసారి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఒక్కొక్క అభ్యర్థి కూడా 2 నుంచి 3 సెట్లు వేసిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఏకంగా 2350 నామినేషన్లు అసెంబ్లీ సెగ్మెంట్లకు 417 నామినేషన్లు పార్లమెంట్ సెగ్మెంట్లకు దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇరు పార్టీలకు సంబంధించి ప్రధానమైన కూటమి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మరొక వైపు ఇక్కడ ఎవరైతే వైసీపీకి అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ అభ్యర్థులు కూడా భారీ ఎత్తున ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా పార్టీలకు సంబంధించిన ప్రధాన పార్టీలకు సంబంధించిన అధినేతలు కూడా దాదాపు నామినేషన్లు పూర్తి చేసేసిన వ్యవహారం కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఇవాళ రేపు ఇంకొన్ని నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్లు భారీ ఎత్తున దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రావణి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.